రామాయణం అరణ్యకాండ 17 సర్గ. పురాణ కథా ప్రసంగాల్లో పంచవటిలో కాలం గడుపుతున్న శ్రీరాముడు చివరికి రావణుని చెల్లైన శూర్పణఖ అక్కడికి రావటం, ఆమె శ్రీరాముని వనవాసం గురించి తెలుసుకుని తనని గురించి ఆయనకి వివరించి చెప్పి కామపరవశమైపోయిన ఆ శూర్పణఖ రాముణ్ణి వివాహం చేసుకోమని నన్ను భార్యగా స్వీకరించని ఆయన్ని కోరటం గురించి ఇక్కడ చెప్పబడింది. కృతాభిషేకో రామస్తు సీతా సౌమిత్రిరేవ చ తస్మాత్ గోదావరి తీరాత్ తతో జగ్ముః స్వమాశ్రమం. నదీ జలముల్లో స్నానాధికాలు ముగించుకున్న తర్వాత సీతారామ లక్ష్మణుడు ఆ నదీ తీరం నుంచి వాళ్ళ ఆశ్రమానికి బయలుదేరారు. ఆశ్రమం తముపాగమ్య రాఘవః సహ లక్ష్మణః కృత్వా పౌర్వాహ్నికం కర్మ పర్ణశాలాముపాగమత్. ఆశ్రమానికి చేరిన తర్వాత రామలక్ష్మణులు పూర్వాహ్న సమయంలో ఆచరించవలసిన ఏదైతే ఈ బ్రహ్మయజ్ఞాది ఇటువంటి నిత్యకర్మలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. తర్వాత వారు వాళ్ళ పర్ణశాలలో ప్రవేశించారు. ఉవాస సుఖీతస్తత్ర పూజ్యమానో మహర్షిభిః లక్ష్మణేన సహ భ్రాత్ర చకార వివిధాః కథాః. రామలక్ష్మణులు నిత్యము ఆ మహర్షులు పూజలను అందుకుంటూ హాయిగా అక్కడ నివసిస్తున్నారు. ఎన్నో రకాల పురాణ ఇతిహాసాది ఆ కథా ప్రసంగాలతో వాళ్ళు కాలాన్ని గడుపుతున్నారు. సరామః పర్ణశాలాయ ఆసీనః సహ సీతయా విరరాజ మహాబాహుః చిత్రాయ చంద్రమా ఇవ. పర్ణశాలలో సీతాదేవి కూడా సుఖాసీనులై ఆ మహాభావమైన శ్రీరాముడు చైత్రమాసంలో అలా చిత్తా నక్షత్రయుక్తంగా పౌర్ణమి నాడు చంద్రుడిలాగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నారు. తథా ఆసీనస్య రామస్య కథా సంసక్త చేతసః తం దేశం రాక్షసీ కాచిత్ ఆజగామ యాదృచ్ఛయా. శ్రీరాముడిలా సుఖంగా ఒక ఆసనంలో కూర్చుని అక్కడ పురాణ ఇతిహాస ఇట్లాంటి కథా ప్రసంగాలతో హాయిగా మునిగి తేలుతుంటే విధివశమున ఒకానొక రాక్షసి ఆయన దగ్గరికి వచ్చింది. విధి వశమున అని అంటానికి కారణం ఏంటంటే, ప్రతిదానికి మన జీవితంలో జరిగేవి కొన్ని స్వయంకృత అపరాధాలు అని అనుకుంటాం, కానీ కొన్ని చెయ్యకూడనివి చెయ్యటానికి అలాగే మనం ఊహించే అంటే రీతిలో మనకి జరుగుతూ ఉంటాయి. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అయితే అదే సందర్భము జ్ఞానం ఉన్నప్పుడు నీకు వచ్చినప్పుడు నువ్వు ఒకలాగా వ్యవహరిస్తావు, అజ్ఞానంలో వికారాలతో ఉన్నప్పుడు నువ్వు ఒకలాగా వ్యవహరిస్తావు. ఇక్కడ కూడా ఈ రాక్షసి వచ్చి సాతు శూర్పణఖ నామ దశగ్రీవశ్చ రాక్షసః భగిని రామమాసాద్య దదర్శ త్రిదశోపమం. అక్కడికి వచ్చిన రాక్షసి పేరు శూర్పణఖ. ఆమె రాక్షసరాజైన రావణాసుడు యొక్క చెల్లెలు, దశకంఠుడు అంటారు. ఆమె దేవేంద్రుడిలాగా అంత విరాజమానంగా ఉన్న శ్రీరామచంద్రుని ఒక్కసారి పరికించి చూసింది. సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నివీక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం. శ్రీరాముడు విశాలమైన వక్షస్థలం కలిగి ఉన్నవాడు, అలాగే గొప్ప భుజబలము కలిగి ఉన్నవాడు, తామర రేకుల వంటి కన్నులు కలిగి ఉన్నాడు, ఆజానుబాహుడు. ఆయన ముఖ వికాసాన్ని చూసి అది ఎలా ఉంది అంటే చాలా ముచ్చటగా, అంటే చూసే కొద్దీ చూడాలనిపించేలాగా ఉన్నది. గజ విక్రాంత గమనం జటామండల ధారిణం సుకుమారం మహాసత్వం పార్థిగా వ్యంజనాన్వితం. గజం అంటే ఏనుగులాగా చాలా గంభీరంగా జటాజూటాలు ధరించి ఉన్న ఆ శ్రీరాముడు సుకుమారంగా ఉన్నాడు, బలశాలి. మహారాజు లక్షణాలన్నీ కూడా కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి ఆయన ముఖంలో. రామమిందీవరశ్యామం కందర్ప సదృశప్రభం బభూవేంద్రోపమం దృష్ట్వా రాక్షసి కామమోహిత. ఇక్కడ
శ్యామవర్ణ శోభంతో ఉన్న ఆ శరీర కాంతితో ఆయన చూస్తుంటే మన్మధులాగా ఎంతో అతి సౌందర్యంతో కూడుకున్నట్టుగా ఉన్నాడు. ముగ్ధత్వం వచ్చేస్తుంది చూసే కొద్దీ. ఆ దేవేంద్రుడు ఎంత వైభవంతో ఉంటాడో ఆ శ్రీరాముడిని చూసేసరికి ఆ రాక్షసి అయిన శూర్పణక కామ పరవశమైపోయింది. ఇక్కడ ఆ కోరిక అన్నది ఎక్కువైపోతుంది. ఆయన్ని చూసే కొద్దీ ఇంకా ఇంకా కోరిక పెరిగిపోతూ ఉంటుంది. సుముఖం దుర్ముఖి రామం వృత్తమద్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రముద్రజ. శ్రీరాముడి ముఖము చాలా అందంగా ఉంది. ఇక్కడ మనకు ఒక దాని పట్ల ఆకర్షణ వచ్చిందంటే ఇంకా ఇంకా అది ఇంకా అందంగా అనిపిస్తుంది, ఇంకా చూడాలనిపిస్తుంది, అది మనకే కావాలనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యామోహాలు పెరిగిపోతూ ఉంటాయి. శూర్పణఖ ముఖమేమో చాలా వికృతంగా ఉంది. ఇక్కడ ఆయన ముఖం అందంగా ఉంది, ఈవిడ ముఖం వికృతంగా ఉంది అంటే అర్థం కూడా ఇంకోలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వికృతంగా ఉన్నారు, ఒకటి చాలా అందంగా నాకు కనిపించింది. నేను ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ అందంగా ఉన్నది నాకు ఇంకా అందంగా అనిపిస్తుంది. పైగా నేను అలా లేను కదా అన్న ఆలోచన కూడా ఉండదు, నాకు అది కావాలి అన్న కోరిక ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇద్దరి మధ్య ఒక వ్యత్యాసాన్ని చెప్తూ ఉన్నారు. అంటే వ్యామోహాలు ఎలా ఉంటాయంటే నీకు సంబంధం లేనిది, నీకు చాలా వ్యతిరేకంగా ఉన్నది అన్నీ నీకు కావాలనిపిస్తాయి. ఈవిడేమో చాలా లావుగా ఉంది, రాముడేమో చాలా సన్నగా ఉన్నాడు. ఆయన కళ్ళేమో విశాలంగా ఉన్నాయి, ఈవిడేమో విరూపాక్షి అంటే కళ్ళు కూడా తేడాగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆయన కురులు కూడా చాలా నీల కాంతులతో నిగనిగలాడుతున్న జుట్టు, ఈమెదేమో రాగి జుట్టు, మన కొబ్బరి పీచు కొబ్బరి మట్ట అంటూ ఉంటుందా అలా ఉన్నది. ప్రీతి రూపం విరూపాస సుస్వరం భైరవస్వర తరుణం దారుణ వృద్ధ దక్షిణం వామభాషిణి. రాముడి రూపం చాలా ప్రసన్నంగా ఉంది, అంటే చూసే కొద్ది చూడ ముచ్చటగా ఉంది, పైగా ఆనందంగా ఉన్నాడు, చూసిన వాళ్ళకి కూడా ఆనందాన్ని ఇస్తున్నాడు. అయితే ఇక్కడ శూర్పణఖ ఒక ముఖం ఎలా ఉంది అంటే వికృతంగా ఉంది, వెగటు పుట్టించేలాగా ఉన్నది. అలాగే రాముడి స్వరం చాలా మధురంగా ఉంది, వినే కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది, మైమర్చిపోతూ ఉంటాం. కానీ ఈవిడ గొంతు ఎలా ఉందంటే గాడిదలాగా, కంకర్రాళ్ళు మోగిస్తే ఎలా ఉంటుంది, వినబుద్ధి కాకుండా ఉన్నది. అలాగే ఈయన ఎలా ఉన్నాడు, నవభూయ వయసులో ఉన్నవాడు, ఆవిడ చాలా ముసలిది. అలాగే ఆయన ఎలా మాట్లాడతాడు, చాలా మృదు మధురంగా సరళంగా మాట్లాడతాడు. ఈ శూర్పణఖ వక్రంగా మాట్లాడుతుంది. న్యాయవృత్తం సుధుర్వృత్త ప్రియమప్రియదర్శన శరీరా జసమావిష్ట రాక్షసి వాక్యమబ్రవీత్. అలాగే ఆమె పలుకులు వక్రంగా ఉన్నాయి, రాముడేమో న్యాయ మార్గాన్ని పట్టుకుని ఉన్నవాడు, ఈవిడేమో పెడదారి. ఆయన్ని దర్శించినంత మాత్రాన సంతోషాన్ని కలిగిస్తాడు, ఈవిని దర్శించితే ఇంకా రోత పుడుతుంది, కొన్ని కొన్ని ఎందుకు చూసామా అనుకుంటాం, అలా ఉంటుంది. ఇలా ఉన్న అంటే ఇద్దరికి ఆ వ్యత్యాసాన్ని చెప్తూ అలా ఉన్నప్పటికి కూడా ఆవిడ ఎంత కామవశానికి లోనైపోయిందంటే ఆ రాముణ్ణి చూసి ఆ వికారాలకి లోనే మంచి చెడ్డ విచక్షణ మర్చిపోయింది. అప్పుడు రాముణ్ణి ఇలా ప్రశ్నిస్తుంది. జటి తాపసరూపేణ సభార్యః శరచాపధృత్ అగతస్త్వామిమం దేశం కథం రాక్షస సేవితం కిమాగమన కృత్యం తే తత్వమాఖ్యాతుమర్హసి. ఓ సుందర, నువ్వు జటాధారివే, ఇలా తాపస వేషంలో ఉన్నావు, కానీ భార్యతో ఎలా ఉన్నావు? తాపసులు ఎవరు భార్యను తీసుకుని రారే? ధనుర్బాణాలు కూడా పట్టుకున్నావు, తాపసులకి దాంతో పని లేదు. రాక్షసులకు నివాస భూమి అయిన ఈ అరణ్యంలో నువ్వెందుకు వచ్చావు? అసలు నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నీకు ఇక్కడ ఏం పని? అవన్నీ నాకు వివరంగా చెప్పు అని అడిగింది. ఏవముక్తస్తు రాక్షస్య శూర్పణఖ్య పరంతపః రుజుబుద్ధితయా సర్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. రాక్షసి అయిన శూర్పణఖ ఇలా అడుగుతుండగా శత్రు సంహార సమర్థుడైన శ్రీరాముడు ఎలాంటి దాపరికం లేకుండా ఆమెతో ఇలా అన్నాడు. ఇప్పుడు ధర్మాన్ని పట్టుకున్నవాడు సత్యమే మాట్లాడతాడు అన్నప్పుడు దాపరికాలు ఎందుకు ఉంటాయి? కానీ కొన్ని సందర్భాల్లో ఎలా అయితే నిజం చెప్పడం ద్వారా వాళ్ళకి హాని జరుగుతుందంటే అక్కడ అబద్ధం చెప్పక్కర్లేదు, కానీ నిజం కూడా చెప్పకుండా ఉండటమే.
అది మళ్ళీ అసత్యం కాదు. దాన్ని కప్పిపుచ్చటానికి ఇంకో 4 అబద్ధాలు చెప్పేదానికన్నా కొన్ని సందర్భాల్లో కొన్ని చెప్పకుండా ఉండటం ఉత్తమం. ఇక్కడ రాముడు ఎట్లాంటి దాపరికం లేకుండా ఆవిడికి మళ్ళీ చెప్తున్నాడు. అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ. శ్రీరాముడు సర్వదా సత్యాన్నే మాట్లాడతాడు. ఎప్పుడు ఆయన అసత్యాన్ని పలకటం అన్నది ఎరుగడు. ఆ భావనే లేనివాడు. అందుకే ఆయన ఆ పవిత్రమైన వనవాస జీవితంలో కొనసాగిస్తున్నాడు. స్త్రీలొక్క సమక్షంలో చెప్పవలసింది ఏమున్నది? ఆసీదశరథో నామ రాజా త్రిదశ విక్రమః అస్యాహమగ్రజః పుత్రో రామో నామ జనేహ శ్రుతః. ఇక్కడ దశరథుడు ఒక కొడుకుని, ఆ మహారాజు ఉన్నాడు, ఆయన ఇంద్రుడిలాగా చాలా పరాక్రమవంతుడు. ఆయన పెద్ద కొడుకుని నేను, నన్నందరూ శ్రీరాముడు అంటారు అని. భ్రాత్రాయం లక్ష్మణో నామ యవీయాన్ మామనువ్రతః ఇయం భార్యా చ వైదేహి మమ సీతేతి విస్తుత నియోగాత్తు నరేంద్రస్య పితుర్మాతుశ్చ యంత్రితః. ఇక్కడ నా పేరు రాముడు అని చెప్పి మళ్ళీ లక్ష్మణ్ణి చూపించి ఇతడు నా తమ్ముడు, అతడి పేరు లక్ష్మణుడు, నిష్ఠతో నియమాలతో నన్ను అనుసరించి ఉన్నవాడు. అలాగే సీతను చూపించి ఈవిడ నా భార్య, జనక మహారాజు యొక్క కూతురు, ఈమె పేరు సీత. ధర్మార్థం ధర్మకాంక్షీ చ వనం వస్తుమిహాగతః త్వాం తు వేదితుమిచ్చామి కథ్యతాం కాశీ కస్య వా. మా తండ్రి గారైన దశరథ మహారాజు యొక్క ఆ కైకేయి మాత యొక్క ఆదేశాన్ని అనుసరించి ఇలా తపోరూపమైన ధర్మాన్ని అనుసరించటానికి ఈ వనవాస జీవితానికి నేను వచ్చాను. అయితే ఓ వనిత, అసలు నువ్వెవరు? నువ్వు ఎవరికి చెందిందాను? అంటే నీ తండ్రి ఎవరు, నీ భర్త ఎవరు, నిన్ను గురించి నువ్వు కూడా వివరంగా చెప్పు అని అడిగాడు. నహి తావన్ మనోజ్ఞాగ్ని రాక్షసి ప్రతిభాసి మే ఇహ వా కిన్నిమిత్తం త్వం ఆగతా బ్రూహి తత్వతః. చూడటానికి నీ రూపం చాలా వికృతంగా ఉన్నది. దీనిని బట్టి నువ్వు ఒక రాక్షస స్త్రీవని నేను భావిస్తున్నాను. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు? ఆ పూర్తిగా వివరాలన్నీ చెప్పు అని రాముడు అడిగాడు. సా బ్రవీద్వచనం శ్రుత్వా రాక్షసీ మదనార్దిత శ్రూయతాం రామ వక్ష్యామి తత్వార్థం వచనం మమ అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణి అరణ్యం విచరామీధం ఏకా సర్వభయంకర. శ్రీరాముడు ఆ చెప్పిన మాటలు విన్న తర్వాత అక్కడ రాముని చూసి ముగ్ధత్వానికి లోనైపోతే ఇప్పుడు ఆయన స్వరం కూడా వింది. ఇవన్నీ వినేసరికి కోరిక పెరిగిపోతుంది. అందుకని ఆ శూర్పణఖ మళ్ళీ రాముడితో ఇలా చెప్తుంది. ఓ రామ, విను, నా విషయాన్ని నీకు యథార్థంగా చెప్తాను. నా పేరు శూర్పణఖ, నేను కామరూపిణి అయిన రాక్షసిని. అందరికీ భయం కల్పించే నేను ఈ అరణ్యంలో చాలా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను. అంటే నా వల్ల ఎవరికన్నా భయము బాధ నాకెవరి వల్ల ఏమీ లేదు. అందుకే నేను స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను. రావణో నామ మే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వర వీరో విశ్రవసః పుత్రో యదీతే శ్రోత్రమాగతః. రాక్షస ప్రభు అయిన రావణాసుడు నాకు సోదరుడు. అతడు విశ్రవసుని యొక్క కొడుకు, మహావీరుడు, చాలా బలశాలి. ఈ విషయాన్ని నువ్వు వినే ఉండవచ్చు. అంటే అంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న రావణాసుడు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. అందుకని అది నువ్వు వినే ఉంటావు. ప్రవృద్ధా నిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబలః విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షస చేష్టితః. ఎప్పుడు నిద్రిస్తూ స్వభావం కలిగిన కుంభకర్ణుడు నా సోదరుడే. అతడు కూడా చాలా బలశాలి. ధర్మాత్ముడైన విభీషణుడు నా సోదరుడే. ఆయన మాత్రం రాక్షసుల లక్షణాలు ఒక్కటైనా లేవు. ప్రఖ్యాత వీర్యోచ్చారణే భ్రాతరో కరదూషణో తానహం సమతిక్రాంత రామత్వం పూర్వదర్శనాత్
సముపేతాస్మి భావేన భర్తారం పురుషోత్తమం. రణరంగంలో తిరుగులేని వీరులైన కరదూషణులు కూడా నా సోదరులే. వారినందరినీ వీడి నేను స్వేచ్ఛగా, అంటే వీళ్ళందరూ కూడా ఎంతో బలశాలులు, చాలా తిరుగులేని పరాక్రమ కలిగి ఉన్నవాళ్ళు. కాకపోతే నాకు వీళ్ళ అవసరం ఏమి లేదు, నేను చాలా స్వేచ్ఛగా తిరుగుతాను, ఎందుకంటే నా వెనక వీళ్ళందరూ ఉన్నారు, నేను దేనికి భయపడాల్సిన పని లేదు. అద్భుతమైన నీ రూపాన్ని చూసినప్పటి నుంచి నాకు నీ మీద కోరిక కలిగిపోతుంది. నేను కామ పరవశంలోకి లయమైపోతుంది, అంటే నాకు నువ్వు కావాలన్న కోరిక పెరిగిపోతుంది. అందుకే పురుషుల్లో శ్రేష్ఠుడు అయిన నువ్వు, నిన్ను నేను భర్తగా పొందాలని నీ దగ్గరికి వచ్చాను. అంటే తనకి ఎవరెవరు ఉన్నారు అన్నీ చెప్పిన తర్వాత తన కోరిక ఏంటి కూడా. అందుకే ఇంతకు ముందు ఏం చెప్పారు, మంచి చెడ్డలు విస్మరించి. ఒక కోరిక వచ్చినప్పుడు అక్కడ రాక్షస మనిషి అన్నది పక్కన పెడితే, కోరిక రాగానే అవుతుందని విచక్షణ ఉండదు. చెయ్యొచ్చా చేయకూడదా, అనొచ్చా అనకూడదా, తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇవన్నీ తొలగిపోతే ఆ కోరిక అంత తీవ్రంగా అవుతుంది, చంచలత్వం పెరిగిపోతూ ఉంటుంది. అందుకే నాకు నువ్వు భర్తగా కావాలని నేను నీ దగ్గరికి వచ్చాను, నా కోరిక కలిగింది కదా, అందుకు నువ్వు నాకు భర్తగా అయిపో అన్నట్టుగానే చెప్పింది. అహం ప్రభావ సంపన్న స్వచ్ఛంద బలగామిని చిరాయ భవ మే భర్త సీతయా కిం కరిష్యసి. నేను ఎంతో శక్తి సామర్థ్యములు కలిగిన దాన్ని, నా బలం తిరుగులేనిది స్వయంగా. అందుకే నేను ఎక్కడన్నా తిరగగలను, నాకు ఇంకొకరితో ఆధారపడాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు భర్తవై నువ్వు కూడా, నాకు ఇన్ని ఉన్నాయి కదా శక్తి సమర్థతలు, అందుకు నాతో నువ్వు సుఖంగా జీవించు. అలాగే నేను ఉండగా భార్యని సీత చూపించావు కదా, సీతతో నీకేం పని, ఇంకా నీకు సీతతో పని లేదు, నన్ను భార్యగా స్వీకరించు, నాకు చాలా శక్తి సమర్థతలు ఉన్నాయి, అందుకని నువ్వు కూడా నాతో సుఖంగా ఉండు. వికృతాచ విరూపాచ నా ధ్యేయం సదృశీతవ అహమేవానురూపాతే భార్య రూపేణ పశ్యమా. ఇక్కడ ఆమె అవయవాలు కూడా ఎగుడు దిగుడుగా ఉన్నాయి, ఆమె రూపం వికారాన్ని పుట్టిస్తుంది, అయితే ఆమె నీకు తగిన భార్య కాదు. అంటే ఇక్కడ విరూపంగా ఉన్నది తను, కానీ ఎవరైతే నా భార్య అని సీతని చూపించాడో అందుకు నేను చెప్తుంది, కోరికంత తీవ్రంగా ఉంది అంటే నన్ను నువ్వు భార్యగా ఎలా అన్నా స్వీకరించాలని రాముడిని ఒప్పించే ప్రయత్నంలో తనకి తానే నిర్ణయం తీసుకుని దానికి తగ్గట్టుగా మాట్లాడుతుంది. ఆమె అసలు ఎలా ఉంది చూసావా, అక్కడ ఎక్కడ చూసినా ఎగుడు దిగుడుగా ఉన్నది, ఆమె అసలు నీకు భారీగా ఉండటానికి తగదు, అసలు నా అందాన్ని చూడు, నేను మాత్రమే నీకు భారీగా ఉండటానికి తగిన దాన్ని, అందుకుని నన్ను నువ్వు భారీగా స్వీకరించేసేయి. ఇమా వీరుపామ సతీం కరాళం నిర్ణతోధరిం అనేనతే సహప్రాత్ర భక్షయిష్యామి మానుషిం. ఈ సీత భయంకరమైన వికృత రూపం కలిగి ఉన్నది, ఆమె నడుం చూసావా వంగిపోయి ఉంది, అంటే ఉన్నదానికన్నిటిగా వ్యతిరేకంగా చెప్తుంది. పైగా ఆమె చెడ్డ స్వభావం కలిగి ఉన్నది, ఆమె పైగా మానవకాంత, నీ తమ్ముడిని నేను తినేస్తాను, మనకి ఇంకా అడ్డు కూడా ఉండదు, ఆ భార్యను వదిలేసి నన్ను భార్యగా స్వీకరించు. తతః పర్వత శృంగాని వనాని వివిధాని చ పశ్యన్ సహ మయా కాంత దండకాన్ విచరిష్యసి. ఓ అందగాడ, అటు తర్వాత అంటే నన్ను నువ్వు భారీగా స్వీకరించిన తర్వాత మన ఇద్దరం కూడా కలిసి ఆ పర్వత శిఖరాల ప్రదేశాల్లో ఎన్నో రకాల వనాల్లో హాయిగా మన ఇద్దరం కలిసి విహరిద్దాము. ఇత్యేవ ముక్తః కాకుత్సః ప్రహస్య మధురీక్షణ ఇదం వచనమారేభే వక్తుం వాక్య విశారదః. మత్తిల్లిన చీపుతో, అంటే కామ పరవశంలో ఉంది, ఆ కోరిక ఎంత బలంగా ఉందంటే రాముడు కావాలి, దానికి ఏదైనా చేయడానికి సిద్ధపడిపోయి ఉన్నది. అందుకే ఆ రాక్షసి ఇలా మాట్లాడి, ఆ మాటల నేర్పురైన రాముడు కూడా ఆవిడ చెప్పిందన్నీ విన్నాడు, మళ్ళీ ఎగతాళిగా నవ్వుతూనే ఆ శూర్పణకి సమాధానం చెప్పటానికి పూనుకున్నాడు రాముడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 17 సర్గా సంపూర్ణం.